సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్. సంఘర్షణ అనగా రెండు విరుద్ధమైన అవసరాలు, కోరికలు, ఆలోచనలు, ఆసక్తులు, అభిరుచులు మరియు మనుషుల మధ్య జరిగే ఒక పోరాటం, ఒక స్ట్రగుల్. ఈ కాన్ఫ్లిక్ట్ రెండు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఇంటర్ ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్, ఇంకొకటి ఇంట్రా ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్. ఈరోజు మనం ఇంటర్ ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్ ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్ అన్నది, ఈ సంఘర్షణ అన్నది సమూహాల మధ్య, సమూహానికి వ్యక్తికి మధ్య, వ్యక్తికి మధ్య జరిగే అవకాశం ఉంది. అయితే ఈ సంఘర్షణ అనేది వ్యక్తుల మధ్య కలిగినప్పుడు ఆ కుటుంబం లేదా ఆ సంస్థ యజమాని ఇరుపక్షాల వాదన విన్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి. అది సరి అయిన పద్ధతిలో తీసుకునే నిర్ణయం అయి ఉంటుంది. అప్పుడే నిష్పక్షపాత వైఖరి ఉన్నట్టు. కానీ కొందరు పాలకులలో, యజమానులలో, స్టూడెంట్స్ విషయం తీసుకుంటే టీచర్స్, టీచర్స్ విషయంలో ప్రిన్సిపల్, ఇలా ఎవరైనా ఏ స్థాయిలో వారైనా సరే నిష్పక్షంగా కాకుండా పక్షపాతి అయి ఒకవైపున వారి మాటలు విని అవే సరి అయినవని నిర్ణయించుకొని, అది కూడా నిర్దిష్టంగా నిర్ణయించుకొని ఆ నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల అవతలి వారిలో ఇంకో రకమైన కాన్ఫ్లిక్ట్, అంటే ఇంట్రా ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్ కలిగించడం వల్ల అవతలి వారు చాలా ఇబ్బందికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే నిష్పక్షతతో చెయ్యాలి అని వాళ్ళకి తెలియక కాదు. ఈ దీనికి ఒక కారణం ఏంటి అంటే, ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్న ఈగోసెంట్రిసిజం వల్లనో, కేవలం వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి కలిగే భావోద్వేగాల వల్ల నో, లేకపోతే కోపం కారణంగానో ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారు. మరి వాళ్ళలో ఆ భావోద్వేగాలు కలగడానికి కారణం వాళ్ళలో మంచితనం ఎక్కువ మోతాదులో ఉండడము, లేక చాడీలు చెప్పేవారి నాటకీయత వీరిపై ప్రభావం చూపించడము, లేదా సాఫ్ట్ కార్నర్ ఆ వ్యక్తి పట్ల ఉండడం వల్ల, బంధుప్రీతి, కుల, ప్రాంత, మతాభిమానం వల్ల, సత్యదూరమైన వాటిని వాస్తవాలని నమ్మి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఈ సాఫ్ట్ కార్నర్, తర్వాత సాఫ్ట్ కార్నర్ ఉంది లేదు అనే విషయం మనకి ఎలా తెలుస్తుంది, ఇలాంటి వాటి గురించి ఇంకోసారి చెప్పుకుందాం. ఇంకా తెలివిగలిగిన వారు చేసే పని ఏంటి అంటే, తాము అనుకున్నదే జరిగే అవకాశం వచ్చిందని సంతోషంతో తమ అడ్వాంటేజ్ని, అటువంటి ఒకవైపు నిర్ణయాలు వెంటనే తీసేసుకుంటారు. తమ అడ్వాంటేజ్కి ఇంకొకరి కాన్ఫ్లిక్ట్ సిచ్యువేషన్ని వాడుకుంటారు. ఇల్లు తగలబడింది మొర్రో అని ఒకడు ఏడుస్తుంటే, నా చుట్టకు నిప్పు దొరికిందని ఇంకోటి సంతోషించాడట. అలా ఉంటుంది వీళ్ళ సంగతి. ఈ కథ వినే ఉంటారు, ఒక రొట్టె ముక్క, రెండు పొట్టేళ్ళు, ఒక కోతి కథ. ఏది ఏమైనా ఇలాంటి వారు తమ పొజిషన్ని అడ్డు పెట్టుకొని తమని తాము సమర్థించుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఇటువంటి ఘర్షణ, ఇంటర్ ఇండివిడ్యువల్ కాన్ఫ్లిక్ట్ సమస్యలకు ఇరువైపు వారిని సమావేశపరిచి సదుద్దేశంతో చర్చ జరిపిన తర్వాతే నిష్పక్షంగా నిర్ణయాలు ఏ పాలకుడైనా, ఇంటి లేదా సంస్థ యజమాని అయినా సరే ఆబ్జెక్టివిటీతో తీసుకోవాలి. దీనినే మనం చెకింగ్ ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ అని చెప్పుకోవచ్చు. సంఘర్షణ అధిగమించే విధానాలు ఇంకోసారి చెప్పుకుందాం.